పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ అమీర్పేట్. సో ఫస్ట్ కాల్ ఎవరో చూసేద్దాం, చాలా రోజుల తర్వాత మాట్లాడుకుంటున్నాం కదా. సో ఫస్ట్ కాల్ ఎవరు? హలో హలో, నమస్తే అండి. నమస్తే, ఎవరు మాట్లాడేది? గుంటూరు అండి, శివపార్వతి. ఆ? శివపార్వతి, గుంటూరు. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఓకే, చెప్పండి, ఏం చేస్తున్నారు? మామూలే మేడం, రొటీన్. అవునా? ప్రోగ్రామ్ ఇంతకుముందుకు మధ్యలో రాలేదు కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? దానికి సంబంధించి వస్తేనే బాగుంటుందండి, మాకు కూడా కాలక్షేపం. అవునా? ఆ, ఎదురు చాలా చూసారు బాగుంది కదా, మేడం. మళ్ళీ ఎప్పుడు గెలిచినా వస్తుందా అని. గెలవకపోయినా ముందు అందరూ మాట్లాడుతూ ఉంటే అన్ని వినాలి, అదొక కాలక్షేపంగా బాగుందండి. అవునా? కంపల్సరీ ఉంటుంది, మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది ఇది. ఓకేనా? వేరే వేరే వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు, మేము రాని వాళ్ళం ఏం చూస్తా ఉన్నాం, ఫోన్ కలవటం లేదు. ముందు మెయిన్ కలుస్తుంది, ఎందుకంటే మీలాగే అందరు ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఒకేసారి అందరు కాల్ చేస్తే ఖచ్చితంగా ఎంగేజ్ వస్తూ ఉంటుంది. సో ఒకరికి కలుస్తూ ఉంటుంది. సో ఏంటి స్పెషల్ ఈరోజు ఇంట్లో? ఏముంది మేడం, వంట ఏం చేశారు మరి? స్పెషల్ ఏం లేదు, మామూలే. వంట ఏం చేశారు మరి? వంట మష్రూమ్స్ కర్రీ. ఓ, మంచి ప్రోటీన్ ఫుడ్. సరే, ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తూ ఉంటారు? మాకు ఇంట్లో టైలరింగ్ ఉందండి. ఓకే, టైలరింగ్ ఉంది. నా కోసం కుట్టి పంపిస్తారా మరి? చూస్తా ఉంటాను. నేను శారీస్ పంపినా, నా కోసం కుట్టి పంపిస్తారా? పంపిండి మేడం, బాగా చేయం. మీరు కుట్టారని చెప్పేసి అని చెప్తా. సరే, సో ఈ ప్రోగ్రామ్ కాకుండా మన దాంట్లో ఏమేం ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు? మీకు ఏది నచ్చుతుంది? సిటీ చూస్తాము, అవి వార్తలు వస్తాయి కదా. ఏది? బరాబరా వార్తలు, అవి చూస్తాము, న్యూస్ పెడతాము. మన ప్రోగ్రామ్ కంపల్సరిగా చూస్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి మరి, మన కోసం, మన ప్రేక్షకుల కోసం, నా కోసం మీరు పాట పాడతారా, లేకపోతే క్వశ్చన్ అడుగుతారా, లేకపోతే టిప్ చెప్తారా? సరే, టిప్ చెప్పండి, చెప్తాను మేడం. మీరు చెప్పండి, మీరు చెప్పిన తర్వాత నేను క్వశ్చన్ అంటే మామూలుగా ఆయిల్ ఎప్పుడన్నా అనుకోకుండా కింద పడిపోయింది అనుకో, దానికి కొంచెం గోధుమ పిండి కానీ తౌడు కానీ వేసి వేడి నీళ్ళు పెట్టి క్లీన్ చేస్తే నీట్గా వస్తుంది. నీట్గా అయిపోతుంది, అంతే. మంచి టిప్. వంటింట్లో ఎప్పుడు పడుతూనే పోయింది అనుకో ఆయిల్, ఇల్లంతా అయిపోద్ది కదా. అవును, జారి పడుతుంది. తౌడు వాడేవాళ్ళం ఇదివరకు, ఇప్పుడు ఏం తౌడు దొరకట్లేదు కదా, బరిగొడ్లు ఉంటావు కదా అందరికి. అవును, అందుకని గోధుమ పిండి ఆటా పిండి వేస్తే అది మొత్తం పీల్చేసిద్ది. క్లీన్ చేస్తే నీట్గా అయిపోతుంది అంటారు. అవును అమ్మ, తర్వాత వేడి నీళ్ళు పెట్టి ఎటు సర్పేసి ఇల్లు తుడుస్తాంగా కవర్ అయిపోయింది. ఓకే, సరే, నేను మీకోసం క్వశ్చన్ అడగనా మరి? కొంచెం ఈజీగా అడగండి, ఫస్ట్ రోజు. నేను ఈజీగానే అడుగుతాను. అలాగే అండి. ఓకే, ఏ వ్యాధి ఉన్నవారు మేక మాంసం తినద్దు? ఏ వ్యాధి ఉన్నవారు? అక్కడ మీకు క్వశ్చన్ వస్తుంది స్క్రీన్ పైన, అలాగే 20 సెకండ్స్ మీకు ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఇన్ టైంలో ఆన్సర్ చేస్తే మీరు శారీ గెలుచుకుంటారు. ఏ వ్యాధి ఉన్న వాళ్ళు మేక మాంసం తినద్దు? ఏమన్నా క్లూ చెప్తారా మేడం? అది మోస్ట్లీ అందరికీ ఉంటుందండి. టైం అయిపోతుంది, టైం 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 ఇన్ టైంలో చెప్పాలి. మోస్ట్లీ ఏ వ్యాధి ఉన్న వాళ్ళు మేక మాంసం తినకూడదు? 5 సెకండ్స్. క్యాన్సరా? 4. రెడీ? కరెక్టే అంటారా? క్యాన్సర్ అనుకుంటున్నాను. సారీ అండి, టైం అయిపోయింది. ఇన్ టైంలో మీరు ఆన్సర్ కూడా చేయలేదు కాబట్టి నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీరు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ఇన్ టైంలో ఆన్సర్ చేయండి. ఇన్ టైంలో ఆన్సర్ చేస్తే మీరు హ్యాపీగా శారీ గెలుచుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. హాయ్. హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? నా పేరు బుచ్చమ్మ. బుచ్చమ్మ. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నసరాపేట నుంచి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? గృహిణినమ్మా. ఓకే, సో ఏంటి స్పెషల్ ఈరోజు ఇంట్లో?
ఏమీ లేదు మామూలుగానే ఆలు ఫ్రైడా. నాకు ఇష్టం, పంపిస్తారా నా కోసం? చక్కగా పంపిస్తాను. థ్యాంక్ యూ, పంపిస్తా అన్నందుకు. ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్న టైంలో మరి? మీ షో చూస్తుంటాను. ఈ ఇన్ని రోజులు బట్టి రాలేదు కదా, మళ్ళీ ట్రై చేసి ఇందాక అడిగితే వస్తుందమ్మా అన్నారు, అందుకని ట్రై చేస్తూ ఉన్నా. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కాల్ మొన్న చేసినందుకు శనివారం థ్యాంక్ యూ. రోజు శుక్రవారం రోజు టీవీలో చెప్తుంటే విన్నాను. ఇవాళ అడిగితే వస్తుందమ్మా ఇవాళ అని అన్నారు. ట్రై చేస్తూ ఎంత మంది ఎదురు చూస్తున్నారో మళ్ళీ. మరి ఇప్పుడు 4 సార్లు నచ్చిందా ప్రోగ్రామ్? పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు 5వ సారి ఇది. ప్రోగ్రామ్ బాగా నచ్చిందా? బాగా నచ్చింది. ఓ థ్యాంక్ యూ. మీరు ఇలాగే రోజు కాల్ చేయాలని నేను కోరుకుంటున్నా. సరే, మన కోసం ప్రేక్షకుల కోసం ఒక టిప్ చెప్తారా? టిప్ అయినా పాట పాడడం కానీ, లేకపోతే ఏదైనా మీరే నన్ను క్వశ్చన్ అడగండి అట్లీస్ట్. క్వశ్చన్లు అడిగే అంత నాలెడ్జ్ లేదు కానీ టిప్ చెప్తా లేరా? చెప్పండి. టమాటా మీద కొంచెం కాఫీ పొడి, పంచదార, పేస్ట్ వేసి బాగా రఫ్ చేసుకుంటే చేతులకి అది బ్లాక్నెస్ అనేది పోతుంది. వావ్, మంచి టిప్ అమ్మాయిలకైతే. ఇంకా ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ట్యాన్ ఇలా పేరుకుపోతూ ఉంటది చేతులకి, ఫేస్ కి మొత్తం. సో మంచి టిప్, థ్యాంక్ యూ. సరే, నేను ఒక క్వశ్చన్ అడిగినా మరి నేను మిమ్మల్ని కొంచెం తేలిగ్గా అంటే ఇదా మామూలుగా అడుగుతున్నారా? మామూలుగా అంటే సరే, నేను మామూలుగా అడుగుతున్నా, తర్వాత క్వశ్చన్ అడుగుతా. మీకు ఏ హీరో ఇష్టం? ఏ హీరో అంటే మామూలుగా వెనకటి వాళ్ళు అంటే ఇష్టం బాగా. సరే, ఎవరు పేరు చెప్పండి. కుటుంబ కథా చిత్రాలు కదా, నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావువి కొత్త సినిమాలు కూడా వచ్చాయి కదా, అంటే వాళ్ళ అబ్బాయితో కానీ వాళ్ళ మనవడితో కూడా చేశారు కదా కొన్ని సినిమాలు. సో వాటిల్లో ఏది ఇష్టం మీకు? అవి చూడలేదురా నేను. చూడలేదా? చూడలే. సరే, నేను అడగనా మరి క్వశ్చన్? అడిగిరి. ఓకే, ఎలాంటి క్వశ్చన్ అడగాను మీకు? సరే, ఒక పొడుపు కథ అడగనా? రావురా నాకు చెప్పడానికి. నాకు తెలుసు, మీరు చెప్పేస్తారు, ఈజీగా ఉంటుంది. రావు మరి, అడుగు, ట్రై చేస్తా. ఓకే, అడిగేనా? అడగండి. మన చేతిలో ఏ వేలు కోల్పోతే సగం బలం కోల్పోతాం? బొటన వేలు. బొటన వేలు. బొటన వేలా? ఆన్సర్ ఫిక్స్ చేయనా? చేసేయి, అంటే అది లేకపోతే మనకి చేతికి బలం ఉండదు కదా. అది కరెక్టే, కానీ ఏమో దగ్గర దాకా వచ్చి ఆగిపోయారేమో. ఏం కాదు, అదే అనుకుంటున్నా నేను. షూరా? షూర్. ఓకే, టైం అయిపోతుంది. మీరు ఆన్సర్ అయితే ఒకటి చెప్పారు, నేను లాక్ చేస్తున్నాను. ఓకేనా? మళ్ళీ ఈసారి చేస్తా కాకపోతే. ఓకే, 1. సారీ, రాంగ్ ఆన్సర్, బొటనవేలు కాదు. సో నెక్స్ట్ టైం కాల్ చేయండి. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. నేను ఖచ్చితంగా మాట్లాడతాను మీతో మళ్ళీ, ఓకేనా? సరే, నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడేది? దుర్గా అండి. దుర్గా గారు, ఎక్కడి నుంచి? మీ వాయిస్ క్లారిటీ లేదు. హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు దుర్గా గారు? రావులపాలెం అండి. రావులపాలెం, ఓకే. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఈరోజు ఏంటి స్పెషల్ మరి ఇంట్లో? ఇంట్లో ఏం లేదండి, కాదండి కారీ. కాల్ కలవడమే హ్యాపీనెస్ అండి మాకు. కాల్ ఫోన్ కలవడమే మాకు అదృష్టం అండి. మా అదృష్టం అండి. లేదండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ట్రై చేస్తే కాల్ కలుస్తుంది, ఖచ్చితంగా కాల్ కలుస్తూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటాం. చేయండి, కాల్ కలిసే వరకు చేయండి, ఓకేనా? సో చెప్పండి, ఈరోజు ఏం వంట చేశారు మీరు ఇంట్లో? ఓకే, క్యాలీఫ్లవర్, మంచి ఫుడ్ తింటున్నారు. ఓకే, సో మన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? బీఆర్కేలో ప్రోగ్రామ్స్
చూస్తానండి, న్యూస్ అది ఎక్కువ చూస్తామండి. ఓకే, ఏ ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తారు మరి? ఎక్కువ న్యూస్ అది అండి, మీ బరాబరి వార్తలు అవన్నీ చూస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. సరే, మన ప్రేక్షకుల కోసం మరి టిప్ చెప్తారా? అంటే పాట పాడతానండి చిన్నది. పాడతారా? థ్యాంక్ యూ సో మచ్, పాడండి, నేను వింటా. అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూల కుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి గుచ్చిని అమ్మ దండులో నమ్మిన వీపుటమ్మ మనముంటి మాయమ్మ కుపాది విచ్యుత మహాత్మ కవుత్వ పటుత్వ సంపదల్ హరికం పట్టపు దేవి పెన్నెక్క చంద్రుడు పెన్నెక్క పోవద్దు భారతీ సుతుల్ పూబోడు తామరయందు జగములను మన్నించు బాసుర సిరి నిచ్చి కళ్యాణి. అంతేనండి. థ్యాంక్ యూ అండి, మంచిగా పాడారు. ఓకే, నేను క్వశ్చన్ అడిగినా మరి? కొంచెం ఈజీగా అడగరండి, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారండి. నేను అడుగుతాను. యాక్చువల్గా మీకు తెలుసు కదా, క్వశ్చన్ కూడా అక్కడ వచ్చే వరకు నాకు తెలియదు అని. కొంచెం హెల్ప్ కూడా చేయాలండి, కొంచెం ఈజీగా అడగండి. నేను క్లూ ఇస్తా. సరే, అయితే వినాయకుడి వాహనమైన ఎలుక పేరేంటి? వినాయకుడి వాహనం పేరేంటి? వినాయకుడికి వాహనం ఉంటుంది కదా ఎలుక. ఆహా, వినాయకుడి వాహనమైనటువంటి ఎలుక పేరు, ఎలుకకి ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరేంటి? టైం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, 5 సెకండ్స్ కూడా అయిపోయింది మనకి. మూషికమా? ఆన్సర్ లాక్ చేయనా? దగ్గర వరకు వచ్చి ఆగిపోయారు. టైం అయిపోతుంది, ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. సరే, మూషికం అని చెప్పారు, నేను లాక్ చేసేస్తున్నాను. మరి టైం అయిపోతుంది, మూషికం లాక్ చేయండి. 2-1. సారీ అండి, రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలవాలని కోరుకుంటున్నాను. సో ఇదే విధంగా మీరు కూడా అందరూ కాల్ చేయాలి, శారీ గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా సో నెక్స్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో అండి. హాయ్ అండి, ఎవరండి మాట్లాడేది? వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి గారు, అవునండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తారండి? సరేనండి. మీ వాయిస్ నాకు క్లారిటీగా వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. సరేనండి. తొర్రూరు. ఓకే, సో చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్న టైంలో ఇంట్లో? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఏం హౌస్ వైఫ్ అండి. ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది మీ దగ్గర నుంచి. హౌస్ వైఫ్ అండి. హలో హలో. మీ దగ్గర ఏమైనా ఫ్యాన్ కానీ కూలర్ కానీ ఆన్లో ఉందా? ఫ్యాన్ ఉందండి. ఫుల్ సౌండ్ వస్తుంది తెలుసా అది? కట్టేసానండి. ఓకే, సో చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్న టైంలో? ఇంటి దగ్గర ఉంటానండి. అవునా? సో ఏం చేస్తూ ఉంటారు మరి? బీఆర్కేలో ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారా? చూస్తానండి. మొన్న జనవరి 28 తెలుసుకున్నానండి, ఇంకా పంపించలేదండి. అవునా? పంపిస్తారు. మీరు డీటెయిల్స్ ఇచ్చారా? మీ దగ్గర తీసుకున్నారా డీటెయిల్స్? తీసుకోలేదండి, మామూలుగా ఊరి పేరుని. మీరు గెలిచిన తర్వాత కాల్ కట్ చేయకుండా అలానే ఉంటే మా టీం వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. మీరు వెంటనే కాల్ కట్ చేస్తే ఎలా? కట్ చేయలేదండి, మామూలుగా ఫోన్ నెంబర్ తీసుకున్నారండి, ఊరి పేరు తీసుకున్నారండి. మీరు ఎప్పుడు గెలిచారు? జనవరి 28 గెలిస్తేనే అడ్రస్ తీసుకుంటారండి, గెలవకపోతే అడ్రస్ తీసుకోరు కదా. తెలుసుకున్నాండి, ఆ రోజు ఫస్ట్ కాలర్ నేనేనండి. మీరు గెలిచారా ఆ రోజు? గెలిచానండి, ఫస్ట్ కాలర్ అండి. మీ అవునా? ఓకే, నేను ఒకసారి కనుక్కొని నేను మీకు చెప్తానండి పంపించమని. జనవరి 28 ఫస్ట్ కాలర్ అండి. ఓకే అండి, ఓకే, కంపల్సరీ నేను కనుక్కుంటాను, మా టీం వాళ్ళని అడుగుతాను. మీరు గెలిచారు అని అనిషన్ చెప్పి చెప్తున్నారు కాబట్టి గెలిస్తే కంపల్సరీగా డీటెయిల్స్ అనేవి తీసుకుంటారు. మీ డీటెయిల్స్ ఇవ్వలేదు అని అంటే సంథింగ్ ఏదో అయ్యి ఉంటుంది. మీరు గెలవకపోయి ఉండాలి, లేకపోతే కాల్ అన్నా కట్ చేసి ఉండాలి, ఏదో ఒకటి అయ్యి ఉండాలి. కాబట్టి నేను కంపల్సరీ కనుక్కొని నేను మీకు ఓకే పంపించే ఏర్పాట్లు అయితే చేస్తాము. ఓకే, సో మన ప్రేక్షకుల కోసం మరి ఏం చెప్తారు? మరి మీకు తెలుసు కదా కాన్సెప్ట్. చిట్కా చెప్తానండి. చెప్పండి.
బెండకాయ వేపుడు చేసుకుంటాం కదండి, అప్పుడు ఏంటండి? నిమ్మకాయ బెండకాయ వేపుడు అండి. దొండకాయ వేపుడు చేస్తారు. ఓకే, బెండకాయ వేపుడు అండి. అర్థం కావట్లా మీ వాయిస్. బెండకాయ అండి. అదే అండి, దొండకాయ చెప్పండి. అందులో నిమ్మరసం పిండితే జిగురు ఉండదండి. ఓకే, బెండకాయలో నిమ్మరసం వేస్తే జిగురు ఉండదు. ఓకే, మంచి టిప్ చెప్పారు. సో నేను క్వశ్చన్ అడగనా మరి? అడగండి. రెడీయా? రెడీ అండి. గట్టిగా అనుకోండి, మళ్ళీ గెలవాలి అనేసి అని. అలాగండి. నవ్వండి. చెప్పండి. ఓకే, KGF2 మూవీలో అధీరా పాత్ర చేసిన బాలీవుడ్ నటుడు ఎవరు? మీకు అక్కడ క్వశ్చన్ వస్తుంది తెలుసు కదా, మీకు అవన్నీ తెలుసు. క్వశ్చన్ వస్తుంది, అక్కడ టైమర్ వస్తుంది, ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. KGF2లో అధీరా పాత్ర చేసిన నటుడు ఎవరు? ఎస్ అండి. ఎస్ అండి. అర్థం కావట్లే నాకు. ఎస్ ఎస్ అండి. యష్. ఓకే, ఆన్సర్ లాక్ చేయనా మరి? ఆన్సర్ కరెక్టే అని చెప్పి మీరు చెప్తున్నారు కదా, నేను లాక్ చేసేస్తున్నాను. ఇంకా 5 సెకండ్సే ఉంది. తను యష్ అని చెప్తున్నారు కాబట్టి లాక్ చేయండి. 3, 2, 1 రివిల్. సారీ అండి, రాంగ్ ఆన్సర్ చెప్పారు వెంకటలక్ష్మి గారు. సారీ అండి, మీరు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. అండ్ అదేవిధంగా మీరు ముందు గెలిచాను అంటున్నారు కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చెక్ చేస్తాము. చెక్ చేసి మీకు పంపించే ఏర్పాట్లు అయితే చేస్తాము ఇఫ్ మీరు గెలిచుంటే. ఓకేనా? సారీ. సో నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో అండి. హాయ్. హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? మౌనిక అండి. మౌనిక. మౌనిక, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. ఇంతకుముందు మాట్లాడామా మనం? లేదండి, మాట్లాడేది ఫస్ట్ సార్ అండి. అవునా? అవునండి. ఓకే, సో ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఏంటి ఈరోజు స్పెషల్ ఇంట్లో మరి? పప్పు, గోంగూర పచ్చడి, సాంబార్ అండి. సరే, మరి బీఆర్కేలో మీకు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇష్టం? ఏ ప్రోగ్రామ్స్ ఇష్టం? ఎక్కువ ఏం చూస్తూ ఉంటారు మీరు? అసలు ఏదో చూడలేదు, ఇప్పుడే మా తోడుకాడు చేస్తే చూసి చేస్తున్నానండి. ఎప్పుడు చూడదు ఇది. మా తోడుకాడు చెప్పింది చర్చల ప్రోగ్రామ్ వస్తుంది చూడమంటే చూశాను. చేస్తే కలిసండి, కలిసిద్దో కలదు అనుకుంటే నొక్కాను, కలిసిందండి. ఎంత లక్కీ తెలుసా మీరు అసలు. ఇలా ఫోన్ చేయగానే అసలు కొంతమంది ఎప్పటి నుంచో చూసుకుంటూ నెంబర్స్ నోట్ చేసుకొని చేసి పాపం వాళ్ళకి కలవట్ల. మీరు జస్ట్ ఇలా ఫోన్ చేసి చెప్పారు, కదా అయిపోయింది, కలిసింది. గెలుచుకున్నప్పుడు లక్కీ అండి, ఫోన్ కలిస్తే లక్కీ కాదు. ఆఫ్ కోర్స్ ఫోన్ కలవడం కూడా అండి కలవాలి కదండి. చాలా మందికి ఫోన్స్ కలవట్ల. ఎందుకంటే ఇగో ఇలాగే మీరు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, అందరు చేస్తున్నారు, ఎంగేజ్ వస్తుంది. మా తోడుపాడు చెప్పిందండి, అసలు కలవ ఫోన్లు వాళ్ళు చేసి చూడు, మధ్యలో ఆపేశారు, వస్తున్నాయా అండి, చేస్తే లక్కీగా కలిసిందండి. ఓ, నిజంగా మీరు అదృష్టవంతులు మీరు. సరే, మన ప్రేక్షకుల కోసం మరి ఒక టిప్ చెప్తారా? టిప్ అయినా చెప్పడం కానీ, లేకపోతే పాట పాడడం కానీ చేయొచ్చు. లేదు అని అంటే మీరు ఏదైనా పొడుపు కథ అడిగినా అడగొచ్చు. ఒక స్తోత్రం చెబుతాను, లక్ష్మీదేవి స్తోత్రం. అర్థం కాల. లక్ష్మీదేవి ఒక స్తోత్రం చెప్తానండి అంటున్నా. ఓకే, చెప్పండి. లక్ష్మీ కేర సముద్రాల కన్యాం శ్రీరంగ రామేశ్వరి దాసీభూత సమస్త దేవంతా లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలభ్రో ధర్మేంద్ర గంగాధరం త్రాం త్రైలో కుటుంబిని సర్జిగా వందే ముకుంద ప్రియాం నమోస్తు మహామాయ శ్రీపీఠేశ్వర పూజితే శంకు చక్ర కదాస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నైస్ మౌనిక గారు. సరే, నేను క్వశ్చన్ అడగనా మరి? మీరే చెప్పాలండి, అసలు ఎప్పుడు చేయలేదు, ఇవాళ ఫస్ట్ చేయటం. ఖచ్చితంగా నేను క్లూ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఎందుకంటే నాకు తెలిస్తే నేను కంపల్సరీ క్లూ ఇవ్వడానికి ట్రై చేస్తా. బట్ మీరు మాత్రం ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. దానికంటే ముందు మీకు ఏ హీరో ఇష్టం? ఎన్టీఆర్ అండి, జూనియర్ ఎన్టీఆర్. వావ్, ఎందుకు ఎన్టీఆర్ ఇష్టం? యాక్షన్ బాగా చేస్తారు, డాన్స్ కూడా బాగా చేస్తారు, డాన్స్ బాగా చేస్తారు, అందంగా ఉంటారు. అవునవునండి. చెప్పాలి కదా మరి, చెప్పరే?
సరే, సో ఎన్టీఆర్ది ఏ సినిమా అంటే ఇష్టం మీకు? సినిమాలు తక్కువేనండి, చోటు అన్ని బాగానే ఉంటాయి. టీవీలో చూస్తాను, ఇదిగా బయటకే వెళ్ళనండి. మ్మ్. బాగానే ఉంటాయి సినిమాలు ఏమైనా. సరే ఓకే, ఏదో ఒక సినిమా మీకు బాగా నచ్చుంటుంది కదా ఎన్టీఆర్ది. ఎన్టీఆర్ నచ్చాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నచ్చే ఉంటుంది, అది చెప్పాలి కదా. ఇంకే అది అల్లరి బుల్లోడు ఉంటుంది కదండి, అల్లరి బుల్లోడే. అల్లరి బుల్లోడు ఆ, సీనియర్ ఎన్టీఆరా మీరు చెప్పేది? జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంది కదండి. అల్లరి బుల్లోడు, అల్లరి బుల్లోడు అల్లరి కాదు. రాముడా, అల్లరి బుల్లోడా? అల్లు రాముడు అండి. చూడండి, నేను అదే షాక్ అవుతున్నా, మీరు సీనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. సినిమాలు చూడండి తక్కువ. అంటే మీ వాయిస్ వింటేనేమో చిన్న వాళ్ళలాగా ఉంది, మీరేమో అక్కడి నుంచి చెప్తే నేను షాక్ అవుతున్నా. ఓకే, సో నేను క్వశ్చన్ అడగనా మరి? అడగండి, ఈజీగా అడగండి కొంచెం. నేను ఈజీగానే అడుగుతాను, మీరు ఆన్సర్ చేయడమే కష్టంగా మారుతుంది నాకు. ఎవరో ఒకరు గెలవండి. గెలిపిస్తారు మీరే ఈజీగా అడిగి. సరే నేను అడిగేస్తున్నా క్వశ్చన్. మరి మీకు అక్కడ మీకు తెలుసు కదా, అక్కడ క్వశ్చన్ వస్తుంది, పక్కన మనకి సెకండ్స్ పడతాయి, ఆ సెకండ్స్ లోపలనే ఆన్సర్ చెప్పేయాలి. సరేనా? కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకే, హిందీలోకి డబ్ అయిన మొట్టమొదటి హాలీవుడ్ మూవీ ఏది? సెకండ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, మీకు అక్కడ క్వశ్చన్ కూడా స్క్రీన్ పైన వచ్చేస్తుంది. సరేనా? చూడండి, ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. మీకు ఆల్రెడీ అక్కడ సెకండ్స్ అయిపోతూనే ఉన్నాయి, మీరు ఫాస్ట్గా. హిందీలోకి డబ్ అయిన మొట్టమొదటి హాలీవుడ్ మూవీ ఏది? హాలీవుడ్ మూవీ, హాలీవుడ్ మూవీస్, ఇంగ్లీష్ మూవీ ఏది ఫస్ట్ డబ్ అయింది హిందీలోకి? సెకండ్స్ పడుతుంది, అయిపోతుంది. 5 సెకండ్సే ఉంది. 5 4 3 2 సారీ అండి, టైం అయిపోయింది. మీరు ఇన్ టైంలో ఆన్సర్ చేయలేదు కాబట్టి ఇన్ టైంలో ఆన్సర్ చేస్తే మీరు గెలుస్తారండి. కాల్ కలవడం ఎంత ఇంపార్టెంటో మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్, అది కూడా మీరు ఇంకా ఇన్ టైంలో ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్. సరేనా? సో చూసారు కదా, తనైతే చెప్పలేకపోయింది. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుచుకోవాలని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కాల్ ఎవరో మాట్లాడిద్దాం. హలో అండి. హలో, నమస్తే అమ్మా. నమస్తే, ఎవరు? పద్మావతి. పద్మావతి గారు ఎక్కడి నుంచండి? ఈస్ట్ గోదావరి, రామచంద్రపురం. ఈస్ట్ కాదు, ఇప్పుడు ఇది మారిపోయింది కదా, కోనసీమ. మర్చిపోయారా? సరే చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు పద్మావతి గారు? నేనమ్మా గృహలక్ష్మిని. ఓకే, సో ఏం వంట చేశారు ఈరోజు? ఏంటి స్పెషల్ ఇంట్లో? ఈ రోజు టమాటా పప్పు అమ్మా. పంపిస్తారా నా కోసం? ఏంటమ్మా? పంపిస్తారా నా కోసం? పంపిస్తామ్మా. వేడివేడిగా నెయ్యి కూడా కాచిట. వావ్, ఆవకాయ పచ్చడి ఉంది. మీకు ఒకటి చెప్పనా, నేను కూడా ఈరోజు అదే చేసా. ఏంటమ్మా? నేను కూడా ఈరోజు అదే చేశాను. ఓయ్, చాలా బాగుంది. ఇద్దరిదే ఒకటే. నాకు చాలా ఇష్టం నెయ్యి వేసుకొని అది తినడం. నేను కూడా నెయ్యి వేసుకున్నా. ఓకే, సో చెప్పండి, మన వాళ్ళ కోసం ఏదైనా టిప్ చెప్తారా మరి? కాదు, టిప్ చెప్పొచ్చు, పొడుపు కథ అడగొచ్చు, లేకపోతే పాట పాడొచ్చు. అది పొడుపు కథ అయినా చెప్పండి, నేను చెప్తానా లేదా అనేది. పొయ్యని నీరు, తవ్వని గుంట. తవ్వని గుంట, పొయ్యని నీరు. కొబ్బరికాయ కాదు మరి. క్లూ ఇవ్వండి. క్లూ ఇవ్వాలా? నాకు క్లూ ఇవ్వాలి. నేను ఇస్తాను. మన ఒంట్లోనే, మన శరీరంలోయే. తెలియట్లే నాకు. లాజమ నోరు. ఓకే, సరే క్వశ్చన్కి వెళ్ళిపోదామా? నాకైతే సినిమాలు గట్ట తెలవమ్మా. మరి సినిమావి తెలీదు, బట్ నేను రామాయణం గురించి అడుగుతాను. అసలు దేవుడి గురించి అయితే నాకు తెలీదు, ఆ పేర్లు మర్చిపోతా. సినిమా గురించి తెలియదు అంటున్నారు, రామాయణం గురించి. సరే నేను ఒక
సరే ఒక పొడుపు కథ అంటున్నాను, ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మనుషుల్లాగానే మనసులో మాట్లాడుకునే జంతువు ఏది? మనుషుల్లాగానే మనసులో మాట్లాడుకునే జంతువు. మనం మనుషులం మాట్లాడుకుంటాం కదా, అలాగే మనసులో ఒక జంతువు మాట్లాడుకుంటదంట. ఆ జంతువు ఏంటి? మిమిక్రీ కాదు, మనం ఇన్సైడ్ మాట్లాడుకుంటాం కదా, అంటే మనసులో అనుకుంటూ ఉంటాం కదా, అరే ఇలా అవుతే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అనేసి. అలా ఒక జంతువు అనుకుంటూ ఉంటదంట. రామచిలుక. ఫిక్స్ చేయనా ఆన్సర్? టైం కూడా అయిపోతుంది, ఆన్సర్ ఫిక్స్ చేస్తున్నా. రైట్ అయితే కట్ చేయరు, అదే క్లూ ఇయ్యమ్మా. అయ్యో టైం అయిపోతుంది, క్లూ ఇవ్వడానికి కూడా టైం లేదే, టైం అయిపోయింది. సారీ, ఈరోజు మీరు ఎవ్వరూ గెలుచుకోలేకపోయారు, నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నాను. ఎవరో ఒకరు గెలుచుకొని ఉండొచ్చు కదా. ఓకే, సో ఇలాగే అందరు కాల్ చేసి పుట్టింటి పట్టు చీరని ఆదరించాలి, అలాగే బీఆర్కే న్యూస్ని ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. మంచిగా కాల్ చేయండి, ఆన్సర్స్ ఇన్ టైంలో చెప్పేసి మీరు చీర గెలుచుకోండి. గెలిచిన వాళ్ళందరికీ చీరలు వస్తాయి. ఓకేనా? సో కాల్ చేసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇది ఇవాల్టి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్.